మాధవి పెండికం మాధవి. నమస్తే గురూజీ. నమస్తే గురూజీ. నా పేరు పి. మాధవి. నేను అనంతపూర్ నుంచి మాట్లాడుతున్నాను. నా ఏజ్ 47. నేను వెయిట్ రెడ్యూస్ కావాలనే ఉద్దేశ్యంతోనే ఈ ప్రోగ్రామ్‌లో జాయిన్ అయినాను. నాకు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. హ్మ్. నాకు షుగర్ లెవెల్స్ 170, 180 ఉండిండింది. ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత మొన్న టెస్ట్ చేశాను. 3 డేస్ బ్యాక్. 125కి వచ్చాయి సార్. తర్వాత నా నేను 3, 4 కేజీస్ వెయిట్ రెడ్యూస్ అయ్యాను. ఆహ్, మొఖం చాలా ఫేస్ స్మాల్ అయిపోయింది. ఇక్కడంతా చాలా ఇదిగా ఉండింది. ఎక్కువ ఇదిగా వచ్చిండింది ఈ సైడు. మొఖంలో చాలా మార్పొచ్చింది. షేప్‌లో గూడా చాలా మార్పొచ్చింది. తర్వాత మా హస్బెండ్ ఔట్ ఆఫ్ స్టేషన్ సార్. 1 వీక్ లేరు. 1 వీక్ తర్వాత వచ్చి హ్మ్. చాలా సన్నగయినావు, చాలా బాగున్నావు అని అన్నారు. అది చాలా హ్యాపీ సార్ నాకు. ఎందుకంటే నేను 1 నిమిట్స్. నేను చాలా ప్రోగ్రామ్స్ చేశాను సార్ ఇంతకుముందు గూడా. అంటే రైస్ మానేసి అట్లా వెయిట్ రెడ్యూస్ కావడం కోసమని. కానీ ఎప్పుడు ఇంతగా లాస్ కాలేదు నేను. అదైతే నాకు చాలా అచీవ్ సార్. మా హస్బెండ్ చాలా చాలా మెచ్చుకున్నారు సార్. అసలు నువ్వు చాలా ఇదిగా చేసావు. చాలా హ్యాపీగా ఫీల్ అవ్వారు. అది నాకు చాలా గ్రేట్ మూమెంట్. బ్రాంకైటిస్ ఉంది సార్ నాకు. అది గూడా చాలా కంట్రోల్‌గా ఉంది ఇప్పుడు అయితే గిన. ఆ! హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే నాకు చాలానే ఉన్నాయి సార్. కానీ అవి నెమ్మదిగా ఇంకా తగ్గుతున్నాయి. దానికైతే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. షేప్‌లో గూడా చాలా మార్పొచ్చింది సార్ అసలు. అంటే నేను ఇంతకుముందు చాలా ఇదిగా అసలు రైస్ అనేది ముట్టుకోకుండా ఓన్లీ రోటీస్ అంటే జొన్న జావ, రాగి, కొర్రలు అట్లా మిల్లెట్స్ అట్లా తీసుకునేదాన్ని. ఆ! కానీ ఎప్పుడు ఇంత వెయిట్ లాస్ రాలేదు సార్. అంటే చానా రోజులు అంటే దాని మీద విరక్తొచ్చేసింది. ఎందుకు చేస్తున్నాను నేను? అంటే ఒక సాటిస్ఫాక్షన్ లేదు నాకు. అంటే అంతగా చేసినా గాని నాకు సాటిస్ఫాక్షన్ లేదు గదా! ఎందుకు చేశాను అనే క్వెషన్ ఉండిండిద్ది. కానీ ఈ 20 డేస్‌లోనే అంటే 20 డేస్ కూడా కాదు సార్. 10-12 డేస్‌లోనే నాకు షుగర్ లెవెల్స్ చాలా తగ్గాయి. దానికి హ్యాపీ సార్ నాకు. అది నాకైతే చాలా హ్యాపీ సార్. అంటే అది ఎలా చెప్పాలా అనేది తెలియట్లేదు గానీ నా అంటే ఇప్పుడు డాక్టర్ ఏం చెప్పారంటే మార్నింగ్ ఒక టాబ్లెట్, నైట్ ఒక టాబ్లెట్ వాడమన్నారు. నాకు 3 మంత్స్ బ్యాక్ 220 లెవెల్స్ ఉన్నాయి సార్. షుగర్ లెవెల్స్. కానీ నేను ఇప్పటి నుంచే ఇంత చిన్న ఏజ్ నుంచే నా ఉద్దేశంలో నేను చిన్న ఏజ్ అనుకుంటున్నాను. ఇప్పటి నుంచే అన్ని రకాల టాబ్లెట్స్ వాడితే ఇంకా ఫర్దర్ నాకు నీ పెయిన్ గూడా స్టార్టింగ్ స్టేజ్‌లో ఉంది. ఆహ్, 3, 4 డేస్‌కు ఒకసారి పెయిన్ కిల్లర్స్ వేసుకునేదాన్ని. ఇప్పుడు అది గూడా వేసుకోవట్లేదు. నేను మేనేజ్ చేసుకోగలుగుతున్నాను. ఇప్పుడైతే షుగర్ లెవెల్స్ 125 వచ్చాయి సార్. నాకు చాలా హ్యాపీగున్నాను సార్ ఇప్పుడైతే. ఇదే కంటిన్యూషన్‌గా చేయాలా అని నేను అనుకుంటున్నా. గుడ్. థాంక్ యూ.